ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ ఈస్టర్ టు యూ ఆల్. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శుభమని పలకడమే కాదు, సమాధానం అని చెప్పడమే కాదు, కానీ కొన్ని మాటలు చెప్పారు. అదేంటంటే, నీ హృదయంలో సందేహం ఎందుకు, నీ హృదయంలో కలవరింత ఎందుకు అని అడుగుతున్నారనమాట. నిన్ను కూడా అదే అడుగుతున్నారు. నీ హృదయంలో సందేహం ఎందుకు, నీ హృదయంలో కలవరింత ఎందుకు? ఇదిగో ప్రాణం పెట్టినంతగా నేను నిన్ను ప్రేమించాను కదా, నా ప్రాణము పెట్టినంతగా నిన్ను ప్రేమించాను, నీ కోసం మరణాన్ని జయించి తిరిగి లేచాను కదా, నిన్ను మరణము కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇంకా నన్ను గురించి నీ హృదయంలో సందేహం ఎందుకు, ఇంకా నన్ను గురించి నీ హృదయంలో కలవరింతలు ఎందుకు అవిశ్వాసంతో ఉంటున్నావు? నీ జీవితంలో నేను నీకు తోడుంటానని, నీకు తగిన సమయంలో మేలు చేస్తానన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి ఎందుకు సందేహంతోనూ కలవరింతతోనూ నీ జీవితాన్ని ముగిచేస్తున్నావు? వాక్యం చెప్తుంది, సంతోషంగా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, అన్ని విషయాల్లో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అని లేఖనం చెప్తుంది. ఇదిగో భూమి మీద నాకు సర్వాధికారం కలదని యేసు ప్రభువారు చెప్తున్నారు. ఇంకా చెప్తారంటే, సందేహించువాడంట గాలికి చెదరగొట్టు ఒక ఏమంటారు పౌడర్ వలె ఉంటాడనమాట. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. అలా సందేహించి దేవుణ్ణి అడిగేవాడికంట ఏదైనా దొరుకుతుంది అని ఆశపడకూడదంట. ఆయన యొద్దకు వచ్చారన్నవాడు, ఆయన ఉన్నాడని, తను అడిగిన వారికి సమస్తం ఆయన చేయగలవాడని నమ్మితేనే ఆయన యొద్దకు రావాలి. నమ్మి వచ్చిన నువ్వు ఎందుకు సందేహిస్తున్నావు? ఎందుకు కలవరింతలు పడుతున్నావు? నమ్మిక ఉంచావు కదా, ఆ నమ్మకాన్ని సదాకాలం నిలిపి ఉంచు. తగిన కాలమందు నీకు మేలు చేయటలో నేను విసుగని దేవుడను అని చెప్తున్నాడు. గాయపరుచువాడను, ఆ గాయమును కట్టువాడను నేనే అని చెప్తున్నాను. ఒక తల్లి బిడ్డను కొట్టినప్పటికీ, తిట్టినప్పటికీ, గాయపరిచినప్పటికీ మరలా తనను తీసుకుని తన రొమ్మును చేర్చుకొని ఎలా అయితే తనకు కావాల్సిన సమస్తాన్ని సమకూర్చి పెడుతుందో, తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమ, మిన్నైన ప్రేమ యేసుప్రభువారిని ఎడల చూపిస్తున్నారు. కనుక నీ జీవితంలో చేదైనది గాయం ఆయన చేసి ఉన్నాడో తప్పక ఆ చేదు గాయాన్ని ఆయన మారుపుతాడు. నమ్మిక ఉంచు, సందేహపడకు, విశ్వాసముతో ఆ యొక్క దేవుని పైన నమ్మిక ఉంచు. మరువకు, ఆయన నీకు మేలు చేటి అందు విసుగకు దేవుడు. ఆమేన్.